హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం iQOO 7 మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు మొబైల్ లాంచ్ చేశారు. సో మరి ఈ బాక్స్ లోపల ఏముంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే అన్బాక్సింగ్లో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే iQOO 7 మొబైల్. చాలా సాలిడ్ ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. పైన మనకు డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో ఇది మొత్తం మెరుస్తుంది 7 అనేది. మరి మొబైల్ కూడా అలానే మెరుస్తుందా లేదా అనేది అయితే చూద్దాం. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు. సో ఇప్పుడు నా చేతిలో ఉంది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. అలా కాకుండా దీనిలో మనకు 12GB ర్యామ్ వరకు కూడా వేరియంట్స్ దొరుకుతాయి. సో ఇక్కడ ఉన్న ఈ సీల్ అయితే మనం ఇలా బ్రేక్ చేసేద్దాం. బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే బాక్స్కి పైవైపే మాన్స్టర్ ఇన్సైడ్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఇది మాన్స్టర్ సైజులో ఉంది. ఇక్కడ నుంచి ఈ కవర్ని మనం బయటికి తీద్దాం. బాక్స్ లోపల సేమ్ యాస్టీస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రధాన నాకు ఒక సిమ్ ఎజెక్టర్ కావాలి కాబట్టి ఇది ఒక్కటి ఉంచుకొని మిగతాదంతా సైడ్కి పెట్టేసాను. బాక్స్లో నుంచి మొబైల్ బయటకి ఇస్తూ ఉంటే కింది కూడా మూసొస్తుంది. ఇది వైపు చూసుకున్నట్టయితే బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. సో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, దీన్ని సైడ్ కొంచేద్దాం. దీంతో పాటు Type-C కేబుల్తో పాటు 66W ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కవర్ని మనం తీద్దాం. జనరల్గా మనం కొత్త మొబైల్ కొంటూ ఉంటాం కదా, సో అటువంటిప్పుడు ఈ కవర్ తీస్తూ ఉంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో వావ్, బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, చాలా స్టైలిష్ కనిపించే ఏజీ మ్యాట్ గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. ఇక్కడ మనకు iQOO బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే ప్రొవైడ్ చేశారు. 48+13+2 మెగాపిక్సెల్. వాటి గురించి మనం మాట్లాడదాం. దాంతోపాటు దీనిలో మనకు సాలిడ్ ఐస్ బ్లూ కలర్ కూడా దొరుకుతుంది. మరి మొబైల్ కిట్ సైడ్ చూసినట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ అండ్ బటన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఎటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. మొబైల్ కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సలేషన్, Type-C పోర్ట్, దాంతోపాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మరి మొబైల్ చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా ఉంది. సో చేతిలో కూడా చాలా ఈజీగా ఇమిడిపోతుంది. నాకైతే అంత బల్కీ కూడా ఏం అనిపించట్లేదు. సో ఒకసారి ఈ మొబైల్ని నేను ఆన్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే iQOO 5G అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో అన్ని బ్రాండ్స్ 5G మొబైల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ ఫ్లాగ్షిప్లో. దీనిలో మన స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ చూడడానికి కనిపించేస్తాయి. సో దీంతో మనం అల్ట్రా గేమింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్. మొబైల్ మొత్తం బూట్ అయిపోయిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఇలా కనిపించేస్తుంది. డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి OS వర్షన్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు దీనిలో నేను డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తాను. దీనిలో మనకు ఫన్ టచ్ OS చూడడానికి కనిపించేస్తుంది ఫ్రెండ్స్. కిందికి వెళ్ళేసి మనం ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మిగతా డీటెయిల్స్ అనేవి అన్నీ కనిపించేస్తున్నాయి. చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీనిలో మనకు 8GB ర్యామ్ ఉంది. దాంతోపాటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే బ్యాంగ్ అని చెప్పేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేసింది. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లేని అయితే యూస్ చేయడం జరిగింది. దీని బ్రైట్నెస్ లెవెల్స్ మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. HDR10+ సపోర్ట్ ఉంటుంది. SGS ఐకేర్ సర్టిఫికేషన్ అయితే దీనికి ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని కారణంగా మనం గేమింగ్ చేస్తూ ఉంటాం చూసారా. సో ఆ గేమింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్ రేట్ అండ్ కలర్స్ని మన గేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మొబైల్ అనేది లో పవర్ కన్జంప్షన్ చేయడానికి, తర్వాత హీటింగ్ అవ్వకుండా ఉండడానికి అయితే ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. దాంతోపాటే ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్ రేట్ని అడ్జస్ట్ చేసుకోవడం, మన గేమ్కి తగ్గట్టు కలర్స్ని అడ్జస్ట్ చేయడం లాంటిది అయితే చేస్తూ ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకు డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు సరౌండ్ సౌండ్ తోటి. సో ఎవరైతే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటే మనం సాంగ్స్ వింటాం కదా అవుట్ స్పీకర్ తోటి, సో అటువంటి పోవడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సోనీ IMX598 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు Vivo V60 ఉంటుంది చూసారా, సో దానిలో కూడా ఆల్మోస్ట్ ఇదే కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూజ్ చేసేసారు. సో 120° వైడ్ యాంగిల్ షాట్స్ని అయితే మనం దాంతో కవర్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనో కెమెరాని యూజ్ చేసేసారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్లో OS సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కారణంగా చాలా స్టడీ వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి. సో వాటిని మనం ఇప్పుడు రికార్డ్ చేసి కూడా చూద్దాం. సో నైట్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్తున్నారు. మోషన్ సీన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ కెమెరా ఓపెన్ చేసినా కూడా మనకు చాలా రకాల ఫీచర్స్ కనిపించేస్తున్నాయి. నైట్లో, తర్వాత వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో, తర్వాత ఇంకా డిఫరెంట్
స్టైల్స్ యూస్ చేసి కూడా మనము ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోటో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఇలా అల్ట్రా వైడ్ యాంగిల్లో 120 degrees కవర్ చేస్తాను చెప్పుకున్నాం. దాంతోపాటే ఇక్కడ 2x వరకు అయితే ఇది జూమ్ చేసేస్తుంది. ఇక్కడ మోడ్లోకి వెళ్ళినట్టయితే డైరెక్ట్ మనం 48 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, స్లో మోషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, లాంగ్ ఎక్స్పోజర్ అని చెప్పేసి, డబుల్ ఎక్స్పోజర్ అని చెప్పేసి, లైవ్ ఫొటోస్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం వీడియో గురించి మాట్లాడదాం. వీడియోలో మనకు ఎలాగో ఓఎస్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాని కారణంగా చాలా స్టడీ వీడియోస్ అయితే రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం రెజల్యూషన్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనం 4K వీడియోస్ని అయితే ఆరాంగా రికార్డ్ చేసేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు దీనిలో మనకు సెల్ఫీ కెమెరాలో అయినా కానివ్వండి, బ్యాక్ కెమెరాలో అయినా కానివ్వండి, డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూస్ చేసి కూడా మనం ఇంకా చాలా మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి వీడియోని షూట్ చేసి మీకు చూపిస్తాను. దీంతోపాటు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఈ బ్యాక్ కేస్లో మనం మొబైల్ ఇన్సర్ట్ చేస్తే చూడడానికి అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు నేను కొన్ని గేమ్స్ని ఇన్స్టాల్ చేసి దీని పర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మరి గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే చాలా రకాల అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. దానిలో మనకు 4D గేమింగ్ వైబ్రేషన్ విత్ లీనర్ మోటార్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దీనిలో ఎలాగో వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారని చెప్పారు కదా. దాంతోపాటు 300 Hz టచ్ శాంప్లింగ్ అండ్ 1000 Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. దాని కారణంగా మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోద్దని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు గేమ్ ఆల్ HDR ఉంటుందని చెప్తున్నారు. జనరల్గా మనకు SDR స్టాండర్డ్ ఇమేజ్ ఉంటుంది చూసారా, దాన్ని HDR క్వాలిటీలో ఇంప్రూవ్ చేయడానికి అయితే ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. దీంతోపాటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండడానికి ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. UFS 3.1 ఉంటుంది. దాని కారణంగా రైడింగ్ స్పీడ్ బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకు దీనిలో ఇండస్ట్రీ లీడింగ్ 6000 mm² గ్రాఫైట్ లేయర్ ఫుల్ కవర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని యూస్ చేశారని చెప్తున్నారు. దీని కారణంగా మనం గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ అవ్వకుండా గేమ్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయడానికి అయితే ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే నేను గేమ్ ఆడేటప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. చాలా ఈజీగా స్మూత్గా అయితే ఈ హెవీ గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఈ గేమ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో గ్రాఫిక్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఇక్కడ కూడా మొబైల్ అనేది హీట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ అనేది 31 నుంచి 32,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐసిఐసి కార్డు యూజ్ చేస్తే మనకు అప్ టు 3,000 వరకు ఆఫ్ ఉంటుంది. దాంతోపాటే అమెజాన్ కూపన్ కోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 2,000 రూపీస్ది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి ప్రైస్లో ఈ మొబైల్ దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది iQOO 7 అన్బాక్సింగ్. ప్రజెంట్ ఇప్పటివరకు నేను యూస్ చేసిన దాని ప్రకారం మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. కొన్ని డేస్ వాడిన తర్వాత దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చెప్తాను. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.